ఇప్పుడే పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. పూజ ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను టిఫిన్ అది చేయాలి. ఆల్రెడీ కిషాంత్ పడుకున్నాడు. రిత్విక్ కూడా టిఫిన్ చేసి ఇప్పుడు బయటకు వెళ్ళాడు వాళ్ళ డాడీ కూడాని. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేయాలి. చూసుకోలేదండి, బియ్య పిండి ఉంది అని అనుకున్నాను, వరిపిండి అదేని లేదు. అందుకని నేను అప్పటికప్పుడు నేను చలివిడి కోసం ప్రిపేర్ చేసుకున్నాను. చలివిడి పెట్టాము అంటే మనం ఖచ్చితంగా పానకం అది పెట్టాలి కదండి. పానకం అది రెడీ చేసి ఉంచాను నేను. కిషాంత్ నిద్రకు వచ్చి పేచీ పెట్టాడు. తను పడుకోబెట్టిన తర్వాత నేను పూజ అది స్టార్ట్ చేశాను. ప్రసాదాలు ఇవన్నీ చేసి తర్వాత పూజ అది స్టార్ట్ చేశాను. అందుకనేసి నాకు క్షీరాన్నం చేయడానికి టైం లేదని చెప్పేసి చేయలేదు. ఇంకా గోధుమ హల్వా చేసేసాను ప్రసాదం కిందని. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత పప్పు టమాటా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆలు 65 చూపిద్దామని అనుకుంటున్నాను మీకు. అంతకుముందు నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాకినాడలో చేశానని చెప్పాను కదా. సో ఆ రెసిపీ చాలా మంది అడిగారు, నేను చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఓకేనండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. సో నిన్న మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ తో చాలా హడావుడి చేసిన ఈ రోజు బాగానే ఎండ అది వచ్చిందండి. ఎండ బాగానే ఉంది. సో బట్టలు కూడా చక్కగా ఆరిపోతాయి. ఇంకా పూజ అది చేసుకున్నాను కదా, ఇంకా చక్కగా అగరబత్తీల నుంచి పొగ అది వస్తుంది. సో ఓకేనండి, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను కిషాంత్కి స్నానం చేయించాలి, అలానే వంట దగ్గరికి వెళ్ళాలి. సో చెప్పాను కదండి, ఆల్రెడీ పప్పు టమాటా విజిల్స్ వేయించేసాను. సో మూత తీసిన తర్వాత నేను తాలింపు అది వేసుకోవాలి. అందులో తాలింపు వేసేసిన తర్వాత నేను ఆలు 65 చేద్దామని అనుకుంటున్నాను. చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేశాను అన్నది. ఈరోజు కూడా రిత్విక్ మీకు హాయ్ చెప్తున్నాడు. ఏంటి నాన్న తింటున్నావు? చాకోస్ మిల్క్ లో వేస్తాను, అలా తినకూడదు. బాగున్నాయి. సో ఓకేనండి, ఓకే నాన్న. సో ఓకేనండి, ఆలు 65 అనేది నేను మీతో షేర్ చేసుకుందాను అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా మంది అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి నాకు ఈ రోజు ఐబ్రోస్ చేసి ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడం కుదరదు. ఈ వీడియో వచ్చేసి నేను రేపు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే బుధవారం అండి. సో ఈ రోజు మంగళవారం కదా,
రేపు ఐబ్రోస్ అది చేసుకుని నేను ఓన్గానే ఎల్లుండ వీడియోలో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. అలానే మా మ్యారేజ్కి సంబంధించిన వీడియో అది చేయండి అని చెప్తున్నారు. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఆల్బమ్ అది చూపించి నా చిన్న స్టోరీని అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అలానే ఈరోజు కూడా స్కూల్స్కి అది హాలిడే ఇచ్చేసారండి. ఇంట్లోనే ఉన్నాడు రిత్విక్. వాళ్ళిద్దరు ఇంకా బాగా అల్లరి కింద చేస్తారు ఈ రోజంతా. ఇంకా అలానే శారీ ఎలా ఉందని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను 10th అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. ఇది హాఫ్ నేను స్టిచ్ చేశాను. నెక్స్ట్ నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. అదే టైంలో కొద్దిగా నాకు బిజీ వచ్చాను. ఎందుకు అంటే పెద్దక్కకి డెలివరీ టైం అది ఉంది. అందుకని కొద్దిగా బిజీగా ఉండి నేను సగమే స్టిచ్ చేసుకున్నాను. మిగతా సగం మా ఫ్రెండ్కి చెప్పేశాను నేను. ఇది కూడా ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు చాలా ఇష్టం అండి ఈ కలర్. లైట్ కలర్ అప్పట్లో పెద్ద ఫేమస్ ఈ కలర్. అప్పట్లో తీసుకున్నాను. బట్ ఈ ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. ఓకేనండి. నేను కిషాంత్కి స్నానం అది చేయించాలి కదా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. నేను ఇప్పుడు రిత్వికి పాలు అది కలుపుతున్నానండి. చాకోస్ అది వెయ్యాలని చెప్పేసి చాలా పట్టు పెట్టి కూర్చున్నాడు. మా హస్బెండ్ గ్రాసరీ అది తేవడానికి బయటకు వెళ్ళారు. అదే టైంలో రిత్విక్ కూడా తీసుకుని వెళ్ళినట్టున్నారు. షాప్లో వాళ్ళు సేల్ చేయడం మానరు ఇలాంటివి. వీళ్ళేమో టెంప్ట్ అయిపోతారు. చెప్పాను ఆల్రెడీ తినకూడదు నన్ను ఇలాంటివి అని చెప్తే వాడు ఫిక్స్ అయిపోయి ఇంక తినాలి అని చెప్పి చాలా ఏడిపించేశాడు నన్ను. అందుకే వాడికి ఇంక పాలు కలిపిచ్చేసాను, తినేశాడు. నేను ఇప్పుడు కిషాంత్కి స్నానం అది చేయించాలండి. మా కిషాంత్ బంగారానికి స్నానం కూడా పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రెస్ వేసి నేను వాడిని రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత తన్ని పడుకోబెట్టాలి. ఆల్రెడీ ఏడుస్తూ ఉన్నాడు, పేచి పెడుతున్నాడు నిద్రకు వచ్చేసి. తన్ని నిద్రపుచ్చిన తర్వాత నేను వంట అది స్టార్ట్ చేయాలి కదండి. బంగారు కొండ అందుకే ఏడుస్తున్నాడు. చూసారు కదా, నిద్రపోయాడు కూడా. చెప్పాను కదండి ఆలు 65 చేస్తానని చెప్పేసి నేను ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. ఆల్రెడీ వాటికి పీల్స్ తీసేసి ఉంచాను, వాటర్లో వేసి ఉంచుకున్నాను. మీకు ఏ సైజులో కావాలనుకుంటే, ఏ షేప్లో కావాలంటే అలా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పొడవుగా కట్ చేస్తున్నానండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఈ విధంగా పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ గుండెని 1 టీ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలానే కొద్దిగా నేను ఎంతో కాదు చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఆప్షనల్ కావాలితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. వాటర్లో కలిపి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ అయినా సరే మనం మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపు నేను పప్పు టమాటో విజిల్స్ వేయించి ఉంచుకున్నాను అన్నాను కదండి. నేను ఇప్పుడు అందులో తాలింపు అది వేసుకుంటున్నాను.
సో ఆలు 65కి సరిపడినంత ఆయిల్ని వేసాను డీప్ ఫ్రై కోసం. సో ఇవి బాగా మ్యారినేట్ అయిపోయాయి కదండి 1 అవర్. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు ఒకసారిగా వేసారంటే ఒకదానికొకటి అంటిపోయి బాగా ఫ్రై అవ్వండి, పచ్చిగా ఉంటాయి. సో టేస్ట్ బాగుంటాయి, లుక్ కూడా బాగా కనిపిస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారండి ఇలా ఫ్రై చేసుకుంటే వీటిని. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా కరివేపాకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు కావాలనుకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే పైన కొద్దిగా కారం అది వేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవచ్చు. ఇది ఏ కాంబినేషన్లో కూడా సైడ్ డిష్గా తినొచ్చండి, చాలా టేస్టీగా బాగుంటుంది. సో చూసారు కదండి ఆలు 65 ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చెప్పాను కదండి మా హస్బెండ్ గ్రాసరీ తీసుకొచ్చారు అని చెప్పి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్టోర్ చేసుకునే బాక్సెస్లో స్టోర్ చేసేసుకోవాలి, అన్నీ సర్దేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఎలా సర్దుకుంటున్నాను అన్న కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా చేశాను అన్నప్పుడు నేను చెప్పాను కదండి, ఈ బకెట్స్లో నేను పెట్టుకుంటాను, నాకు ప్లేస్ లేదు కిచెన్లో అని చెప్పి. సో నేను ఈ బకెట్స్లో పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అన్నీ సెపరేట్ చేసుకుంటున్నానండి, ఏది ఎందులో పెట్టాలి అని చెప్పి. బకెట్లో పెట్టే వేరేగా ఉన్నాయి, బయట కొన్ని విడిగా పెట్టే వేరేగా ఉన్నాయి. సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ కూడా కొన్ని బయటే ఉంచుకుంటాను. హలో అండి. సో మేము మూవీ నుంచి వచ్చామండి. అనుకోకుండా మూవీకి వెళ్దాం అని చెప్పి అన్నారు హస్బెండ్. 5:30 అయింది అప్పటికే. మేము లక్కవరం వెళ్ళాము, మీరు పేరు వినే ఉంటారని అనుకుంటున్నాను. సో మూవీ నేమ్ వచ్చేసి ఆక్వామ్యాన్ అండి, సముద్రపు పుత్రుడు, మీరు వినే ఉంటారు.
3D పిక్చర్ అండి. ఎక్సలెంట్గా ఉంది, అమేజింగ్. అసలు ఫస్ట్ టైం అండి 3D పిక్చర్ నేను చూడడం అయితేని. సో ఎప్పుడు ఏ మూవీ అయినా కూడా రిత్విక్ ఎంజాయ్ చేస్తుంటాడు, బట్ ఈసారి ఈ మూవీకి నేను చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కిషాంత్ బాగా పడుకున్నాడండి, పెద్దగా పేచి ఏమి పెట్టలేదు. సో మూవీ అంతా కంప్లీట్గా చూసే వరకు కూడా ఏమీ పేచి పెట్టలేదు. సో వచ్చిన తర్వాత టిఫిన్స్ అవి చేసామండి. టిఫిన్స్ అంటే ఈరోజు డిన్నర్ కింద టిఫిన్స్ చేసాము. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, మార్నింగ్ పూజ అది చేసుకున్నాము. మా హస్బెండ్ ఏమో టెంపుల్కి వెళ్ళారు, నేను ఇంట్లోనే పూజ అది చేసుకున్నాను. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలానే ఈరోజు చేసిన రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.